హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం ఏపీడిఎస్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఎస్ఎండ్ఎస్ వారి వర్క్ బుక్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. మరి ఇవి అయితే నేను పోయినసారి అంటే 2025 డిఎస్కి తీసుకున్నటువంటి మెటీరియల్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, సైన్స్ కంటెంట్ అని. నేను సైన్స్ మరియు సోషల్ ట్రై మెథడ్ అయితే తీసుకున్నాను. వర్క్ బుక్ అని ఇక్కడ చూస్తున్నారు, హెచ్జిటి 3 నుంచి 10వ తరగతులు 3700కు పైగా ప్రాక్టీస్ బిట్స్తో అని. మనం చదివేది సిలబస్ అంతా అయిపోయిన వాళ్ళు ఉంటే కనుక ఇది చాలా ఉపయోగపడుతుంది. 299 రూపాయలని దీనిపైన ఉంది కదా. మనం దీన్ని ఆన్లైన్లోనే ఎస్ఎండ్ఎస్ వారి వెబ్సైట్లో తీసుకున్నట్లయితే మనకు 30% డిస్కౌంట్ అనేది వస్తుంది. బుక్ షాప్లో అయితే మనకు ఒక్కో చోట ఒక్కో రకంగా ఇస్తారు. ఇది కూడా చూడండి, మనకు సోషల్ వచ్చేసి 399 ఉంది. అలాగే ట్రై మెథడ్ వచ్చేసి 499 రూపాయలని ఇక్కడైతే చూస్తున్నారు కదా. మరి ఇక దీంట్లో ఏమేమి బిట్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయని చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ట్రై మెథడ్కి సంబంధించి 8000కు పైగా ప్రాక్టీస్ బిట్స్ అని గత పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్న కూడా మనకు ఇవ్వడం జరిగింది. దీన్ని మనకు ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే ఎస్ఎండ్ఎస్ వారి SOnlinebooks.comలో మనకి ఆర్డర్ చేసుకున్నట్లయితే 30% డిస్కౌంట్ అనేది కూడా మనకు ఉంటుంది. ఇక దీంట్లో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకు చూడండి, ఇక్కడ టోటల్గా సిలబస్ అనేది మనకు ఇండెక్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇలా మనకు ఏ చాప్టర్స్ ఉన్నాయని కామన్గా సిలబస్ మనకు 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఫుల్గా, తర్వాత 9th 10th రిలేటెడ్ టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ఫస్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే నీరు అనే పాఠంలో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే మనకు కాఠిన్యత స్థాయిని బట్టి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఇచ్చారు. అంటే అన్ని రకాలుగా మనము అంటే ఈజీ, మీడియము, డిఫికల్ట్ ఇలాగా 3 స్థాయిల్లో పేపర్ ఇచ్చారు. దాదాపుగా మనం సిలబస్ అంతా అయిపోయిన తర్వాత ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు ఒకసారి సిలబస్ అంతా రివిజన్ అయినట్లు అవుతుంది. ఇలా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అంటే ఇంకా రకరకాలుగా 3 స్థాయిల్లో పేపర్ అనేది వీళ్ళు బిట్స్ ఇచ్చారు కాబట్టి మనకు వీటిని బాగా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు సిలబస్ అంతా రివిజన్ అయిపోయిన తర్వాత వీటికి అయితే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాలి. మనం సిలబస్ అయిపోకుండా డైరెక్ట్ ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల అయితే పెద్దగా ఉపయోగం ఉండదు. దాదాపుగా అందరూ లాస్ట్ టైం డిఎస్కే ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ రివిజన్ లాగే చేస్తుంటారు. అందువల్ల ఈ వర్క్ బుక్స్ అయితే చాలా ఉపయోగపడతాయి మనకు. ఇందులో మనకు ప్రతి క్వశ్చన్ పక్కన అది టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉంది అనేది పేజ్ నెంబర్తో సహా ఇవ్వడం జరిగింది. అలాగే మనకు లాస్ట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు, ప్రతి సబ్జెక్ట్లో కూడా. ఇక్కడ చూడండి, అంటే మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎగ్జామ్లో వస్తాయి కదా, వాటికి సంబంధించినవి వివరణాత్మకంగా కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట, వివరణాత్మక జవాబులు అని. అలాగే మనకు ఇంతకుముందు జరిగిన గత డిఎస్సిలో వచ్చిన ప్రశ్నలు కానీ, టెట్లో కానీ వచ్చినటువంటివి మనకి ఇక్కడ ప్రీవియస్ బిట్స్ అని లాస్ట్లో ఇచ్చారు ఈ సైన్స్ మెటీరియల్లోనైతే. దీని పక్కన మనకు ఎప్పుడు అంటే టెట్కి వచ్చిందా, డిఎస్సికి వచ్చిందా, దాని పక్కన మనకు ఏ డేట్ రోజు అనేది అలాగే సెషన్తో సహా క్లియర్గా ఇచ్చారు. ఇది మనకు సైన్స్కి సంబంధించినటువంటి మెటీరియల్. తర్వాత నెక్స్ట్ మనం ట్రై మెథడ్ మెటీరియల్ని చూద్దాం. చూడండి, మరి ట్రై మెథడ్ మనకు మామూలుగా బాలరాజ్ సార్ క్లాసులు అయితే దాదాపుగా అందరూ వినే ఉంటారు. సో దీంట్లో కూడా మనకు ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు కూడా మొత్తం ఒక్కొక్క చాప్టర్కి సంబంధించి దాదాపు 7 నుంచి 8 ప్రాక్టీస్ టెస్ట్లు అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, గణిత శాస్త్రం, స్వభావం, పరిధి, ప్రాక్టీస్ టెస్ట్ 2. దీంట్లో మనకు చాప్టర్ అయిపోయిన వెంటనే మనకు గత డిఎస్సిలో లేదా టెట్లో వచ్చినటువంటి ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు. దాంట్లో మనకు డేటు, సెషన్తో సహా చాలా క్లియర్గా అయితే మనకు ఆ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనం దీన్ని ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఒకసారి మనం చదువుకున్నదంతా రివిజన్ అయినట్లు ఉంటుంది. అలాగే మనం ఎన్ని గంటలు చదివినప్పటికీ ప్రశ్నల సరళి కానీ, ప్రశ్నల స్థాయి ఎలా ఉంటుందో తెలియాలంటే మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం లేదా ఎగ్జామ్స్ రాయడం అనేది జరగాలి. అందువల్ల మనకు సిలబస్ ఆటోమేటిక్గా చాలామంది లాస్ట్ టైం డిఎస్సికి చదివింటారు, ఇప్పుడు చదువుతున్నారు కాబట్టి అయిపోయి ఉంటుంది. ఈ వర్క్ బుక్లు అయితే మనకు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. మనకు అంటే ఒక ఈజీ లెవెల్లో ఉంటే ఎలా ఉంటాయి క్వశ్చన్స్, మీడియంగా ఎలా అడగవచ్చు, కఠినత స్థాయి అంటే మరీ డిఫికల్ట్గా ఉంటే ఎలా ఉంటాయి అనేది మనం చూసాము. మనం లాస్ట్ టైం డిఎస్సి టెట్లు, మొన్న జరిగిన టెట్ కూడా చూసాం, అంటే ఎంత కాఠిన్యత స్థాయిలో ప్రశ్నపత్రాలు వస్తున్నాయి అనేది. కాబట్టి ఇంకా ఈ మెటీరియల్స్ అంటే ఈ వర్క్ బుక్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా దీంట్లో మనకు ఏ క్వశ్చన్ కానీ, ఏ అంశం కానీ మిస్ అవ్వడానికైతే అవకాశం లేదని చెప్పాలి. ఎందుకంటే ప్రతి చాప్టర్ నుంచి దాదాపు 7-8 టెస్ట్లు అనేది ఇవ్వడం, అందులో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 లాగా అంటే
ప్రతి పాఠం నుండి క్షుణ్ణంగా అన్ని క్వశ్చన్లు మనకు తెలుస్తాయి అన్నమాట. మరి ఇది సోషల్కి సంబంధించి 6,000కు పైగా ప్రాక్టీస్ బిట్స్ అని ఇవ్వడం జరిగింది కదా. సో దీంట్లో కూడా మనం ఫస్ట్ చాప్టర్ నుంచి మనకు సోషల్ అయితే మీకు దాదాపు మనకు జాగ్రఫీ, హిస్టరీ, తర్వాత సివిక్స్, ఎకనామిక్స్ అన్నీ కలిపి ఇది చాలా పెద్దగా ఉంది మెటీరియల్. అందుకని దీని కాస్ట్ 499 అని ఉంది. మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవడమే చాలా మంచిది. ఎందుకంటే మనకు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే దాదాపుగా ఈ బుక్ స్టాల్లో దొరకపోవచ్చు. మీరు లాస్ట్ టైం మెటీరియల్ ఉన్నా కూడా ఉపయోగపడతాయి మనకి, ఎందుకంటే సిలబస్ ఏమీ మారలేదు కాబట్టి. కాకపోతే లాస్ట్ టైం డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్లు ఒకటే మనకి ఇందులో ఉండవు అంతే. అలాగే మరి ఇక్కడ ప్రతి దాంట్లో కూడా మనకు ఇలాగే లెవెల్ 1, లెవెల్ 2 అని ఇవ్వడం జరిగింది. అలాగే మనకు లాస్ట్లో మిగతా సబ్జెక్టులకు ఇచ్చినట్లుగానే ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ అని మనకు ఇవ్వడం జరిగింది. మనకు ఇంతకుముందు జరిగిన మిగతా ఎగ్జామ్స్లో వచ్చినటువంటి టెట్ లేదా డిఎస్సికి సంబంధించిన ప్రశ్నలన్నింటినీ ఇక్కడ చివరిలో ఇవ్వడం జరిగింది. ఈ మెటీరియల్ అయితే మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కానీ ఎవరైనా తీసుకొని వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఫాలో అవుతున్నట్లుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేది. ఇక్కడ ప్రీవియస్ బిట్స్ 1 అని 2, 3 అంటే దాదాపు మనకు చాలా బిట్స్ అయితే ఇందులో కవర్ అయ్యాయి. దాదాపుగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే, ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి అంటే ఆల్రెడీ సిలబస్ అయితే చదివి ఉండాలి. ఎందుకంటే చదవకుండా డైరెక్ట్ వీటిని ప్రాక్టీస్ చేయడం అనేది సరైనది కాదు. సో ఇది మరి మీ దగ్గర ఎవరైనా మెటీరియల్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉంటే కామెంట్లో తెలియజేయగలరు. ఇంకా కొత్తవి తీసుకున్నట్లయితే మనకు లాస్ట్ టైం డిఎస్సిలో టెట్లో జరిగిన పేపర్లు కూడా ఉంటాయి కాబట్టి ఇంకా మంచిది. ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళ దగ్గర ఓల్డ్ ఉన్నా తీసుకోండి. అవైతే మీకు చాలా అద్భుతంగా పనిచేయగలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.